హే మ్యానియాక్స్ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ద మూవీ మ్యానియాక్. ఏంజెలా మ్యూస్ హైడౌట్ ప్లేస్కి వెళ్ళింది అని 2.5 లీటర్స్ ఏంజెలా బ్లడ్ మ్యూస్ అయితే ఎక్స్ట్రాక్ట్ చేశాడు. బట్ ఇంకా తను బతికే ఉంది. తను డేర్ డెవిల్ సేవ్ చేశాడని కింగ్ పిన్ అయితే తెలుస్తుంది. A girl named Angela Del Toro was dropped off at Presbyterian late last night. Says she actually escaped from Muse. She's still alive. She lost a lot of blood, like 2,500 milliliters, which But how did she escape? The girl claims she was rescued by the vigilante known as Daredevil. So he's back. నువ్వు డేర్ డెవిల్గా ఎందుకు మారావు? ఆల్రెడీ నీకు చెప్పా కదా, పోలీస్ చూసుకుంటారు, నువ్వు ఇన్వాల్వ్ అవ్వద్దని చెర్రీ అంటాడు. డేర్ డెవిల్ అక్కడికి టైంకి వెళ్ళకపోయి ఉంటే తను 60 మంది డెడ్ బాడీ ఏదని అంటాడు. మ్యూస్ని పట్టుకోవడానికి తను హెల్ప్ చేయమని మ్యాట్ చెర్రీని అయితే అడుగుతాడు. బట్ చెర్రీ హెల్ప్ చేయని అంటాడు. I told you to stay out of it. 60 dead. Would have been one more if Daredevil hadn't shown up. And he's still out there. So do me a favor. Talk to your contacts. No. If you want to blow up your life again, you go ahead. డేర్ డెవిల్ రిటర్న్ వస్తే ఏం చేస్తాడు? మహా అయితే మ్యూస్ వెనక పడతాడు అంతేగా అన్నట్లు బక్ అయితే మాట్లాడతాడు. If he is back, if he is going off to Muse, it's not the worst thing in the world, is it? బట్ బక్ అర్థం కాని విషయం ఏంటి అంటే, విజిలాంటీస్ని నమ్మొద్దు, వాళ్ళే ఈ సిటీని డిస్ట్రాయ్ చేస్తున్నారని ఫిస్క్ క్యాంపెయిన్లో అయితే చెప్తాడు. We know how to take care of ourselves. We don't need a gun-toting vigilante who wears a skull on his chest, or a man who dresses in a spider outfit, or a guy who wears devil horns to save us. No. ఒకవేళ ఫిస్క్ అంటే ముందు డేర్ డెవిల్ మ్యూస్ని పట్టుకుంటే న్యూయార్క్ ప్రజలకి గవర్నమెంట్ ఫిస్క్ మీద నమ్మకం పోతుంది. అందుకని ఫిస్క్ డేర్ డెవిల్ కంటే ముందు మ్యూస్ని పట్టుకోవాలనుకుంటాడు. ఏంజెలా అని మ్యాట్ క్వశ్చన్ చేస్తాడు. నిన్ను మ్యూస్ ట్రాప్ చేసినప్పుడు తను నీతో ఏమన్నాడు అండ్ ఏం చేశాడు అని అయితే అడుగుతాడు. చాలా ఫేస్ స్కెచెస్ ఉన్నాయి, మ్యూస్ ఎప్పుడు ఆ ఫేసెస్ గురించి మాట్లాడేవాడు అని అంటుంది. సెషన్ కోసం కూపర్ హెదర్ అయితే మీట్ అవుతాడు. పోలీస్ మ్యూస్ ప్లేస్కి వెళ్ళి సెట్ చేస్తే క్యాన్వాస్ క్లాత్ దొరుకుతుంది. క్యాన్వాస్ అంటే పెయింట్ చేసిన ఒక క్లాత్. ఆ క్లాత్ చాలా ఎక్స్పెన్సివ్ అండ్ రేర్. న్యూయార్క్లో 2 స్టోర్స్లో మాత్రమే ఆ క్యాన్వాస్ దొరుకుతుంది. ఆ క్యాన్వాస్ని 12 మెంబర్స్ కొంటారు. 11 మెంబర్స్తో పోలీస్ మాట్లాడతారు. బట్ 12th పర్సన్ మాత్రం పోలీస్కి దొరకడు. బట్ అతని డీటెయిల్స్ అయితే దొరుకుతాయి. Found a piece of clothing in Muse's lair and we assumed it was fabric, but our analysis showed that it was actually canvas. This particular canvas is very rare, very expensive. There's only 2 stores in the entire city that sell it. In the last 2 weeks, 12 people have bought it and we have talked to 11 of them. Bastian is the only person we couldn't find. తన పేరు బ్యాస్టియన్ కూపర్. తనకి 15 years ఉన్నప్పటి నుండి కొన్ని క్రైమ్స్ చేశాడు అని ఫిస్క్కి కిమ్ చెప్తుంది. బ్యాస్టియన్కి ట్రైనింగ్ ఇచ్చే కోచ్ ట్రైనింగ్ స్టార్ట్ చేసిన 3 monthsకి చనిపోయాడు అండ్ కాజ్ ఆఫ్ ద డెత్ ఈజ్ అన్నోన్. There are really only a handful of truly elite taekwondo coaches and Lee Suk-ji was one of them. 3 months after Coach Lee started training Bastian, his body showed up on the estate. Cause of death was listed as unknown, but there was never an investigation. కూపర్ ఆల్మోస్ట్ గ్లెన్ని థ్రెటన్ చేస్తాడు. కూపర్ అండ్ మ్యూస్ అని హెదర్కి డౌట్ వస్తుంది. హెదర్ని అన్కాన్షియస్ చేస్తాడు. ఏంజెలా మ్యూస్ హైడౌట్ ప్లేస్లో స్కెచెస్ ఉన్నాయని చెప్తే డేర్ డెవిల్ అక్కడికి వెళ్తాడు. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే హెదర్ స్కెచెస్ ఉంటాయి. మ్యూస్ నెక్స్ట్ టార్గెట్ చేసింది హెదర్ అని తెలుస్తుంది. మ్యాట్కి తన విజన్ రెడ్ కలర్లో కనపడుతుంది అండ్ బ్లడ్ కూడా రెడ్ కలర్లో ఉండటం వల్ల చూడలేకపోతాడు. అందుకని స్కెచెస్ని టచ్ చేసి అయితే కనిపెడతాడు. ఫిస్క్ అపాయింట్ చేసిన టీం కూడా అక్కడికి వెళ్ళి మ్యూస్ నెక్స్ట్ టార్గెట్ హెదర్ అని ఫిస్క్ అయితే చెప్తాడు. మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు, అఫీషియల్ టాస్క్ ఫోర్స్ చూసుకుంటుందని అయితే చెప్తాడు. హెదర్ బ్లడ్ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తాడు. బట్ అప్పటికే పోలీసెస్ వస్తారు అండ్ మోర్ ఓవర్ డేర్ డెవిల్ కూడా వచ్చేస్తాడు. డేర్ డెవిల్కి మ్యూస్కి మధ్య ఫైట్ జరుగుతుంది. మ్యాట్కి దెబ్బలు తగులుతాయి. లాస్ట్కి హెదర్ మ్యూస్ని గన్తో అయితే షూట్ చేస్తుంది. ఐ థింక్ మ్యూస్ ఫిస్క్ పక్కన ఉండే వాళ్ళని టార్గెట్ చేస్తున్నాడు అనుకుంటా. ఫైనల్గా ఫిస్కే టార్గెట్ అయ్యేవాడు. ఫిస్క్ ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్కి వస్తాడు. డేర్ డెవిల్ ఇక్కడికి వచ్చాడు అని ఆఫీసర్ అయితే అంటాడు. బట్ ఫిస్క్ మీరు చేశారు, ఇది డేర్ డెవిల్ కాదు, మీరే హీరోస్ అంటాడు. He had a gun, part of some murder-suicide grand plan. There's something else, sir. What do you mean? He was here, Daredevil. What we do know is that you and your men did your job. That you stopped Muse. You are heroes. There was no one else up here. Isn't that right, Sergeant North? డానియల్ ఫిస్క్ చైర్లో కూర్చుంటాడు. మళ్ళీ ఫిస్క్ తనని నమ్ముతాడు. డానియల్ బీబీ రిపోర్టర్ని పిలిచి న్యూస్లో మ్యూస్ని చంపింది డేర్ డెవిల్ కాదు, టాస్క్ ఫోర్స్ అని రాయమని చెప్తాడు. Look at you. You know your boss will kick your ass for that. nah, he's loving me these days. The task force took out Muse, not Daredevil. వావ్, దొరికిన ఛాన్స్తో ఫిస్క్ పాలిటిక్స్ చేస్తాడు. దట్స్ ఎ గ్రేట్ మూవ్. Masked man can no longer keep our city hostage.
I promised to keep our streets safe, and I delivered. వెనిసా ఫిస్క్ ఎక్కడున్నాడో లూకాకి మెసేజ్ చేస్తుంది. లూకా ఫిస్క్ని చంపడానికి వెళ్తాడు, బట్ బక్ లూక్ అని చంపేస్తాడు. దీస్ ఆర్ మై థాట్స్ ఆన్ బోర్న్ అగైన్ ఎపిసోడ్ 7. ఓకే గైస్, ఈ వీడియో కిందే మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ టు ద మూవీ మ్యానియాక్.